కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామివారితో ఎంతో కాలం ఉన్న రాజుపాడానికి చెందిన జయరామరాజు గారి గురించి ఇప్పుడు మనం ఎన్నో దివ్య లీలలు తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ రోజుల్లో ఎక్కువగా స్వామివారితో జయరామరాజు చలమానాయుడు ఉండేవారని రాజుపాళెం భక్తులు ఎంతోమంది చెప్పారు. స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం మిత్రులారా. పవిత్రమైన శనివారం నాటి స్వామి సత్సంగానికి స్వాగతం పలుకుతూ మనం ఈనాడు ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగించుకున్నాం. చాలా సహజంగా సాధారణంగా ఉండేటువంటి స్వామి మనకు ఆయన గురించిన కొన్ని విషయాలు వాళ్ళ విచిత్రమైనవి జరిగాయి. ఆయన ఏమన్నా అంటే, ఒక ఆమెకి చాలా కాలంగా స్వామి తెలుసు. స్వామి చుట్టూ ఉండే చాలామందికి ఆమె బంధువు, ఆత్మీయురాలు. వాళ్ళ అమ్మాయి మనకు వివరంగా చెప్పింది. ఇంతకుముందు కూడా మనం సత్సంగంలో ఎన్నోసార్లు ముచ్చటించుకున్న గొప్ప విషయం ఇది. ఆ సోదరి ఎంతో గౌరవంగా, ఎంతో ఓర్పుగా చెప్పిన ఆ విశేషాలు మనకెంతో స్ఫూర్తిదాయకాలు. స్వామివారి ఎన్నో అద్భుతమైన ఫోటోల్లో ఒక ఫోటో తలపాగా చుట్టుకొని, దోవతి కట్టు పంచె కట్టుకొని ఒక రాజాదిరాజు లాంటి ఒక ఫోటో ఎలా వచ్చిందో స్వామి భక్తురాలు కొండూరు సుబ్బలక్ష్మమ్మ వివరించారు. ఈ సుబ్బలక్ష్మమ్మ అమ్మ స్వామి దగ్గరికి తరచుగా వెళ్ళి వస్తూ ఉండేది. ఒకసారి స్వామి, మీరు ఒక్కొక్కసారి అడవుల్లో కొండల్లో వెళ్తూ వేరే ఊర్లకు వెళ్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని తరచుగా చూసుకోవాలంటే మాకు మీ ఫోటో ఒకటి కావాలి అని ఈమె అడగడం జరిగింది. మిమ్మల్ని ఎలా చూసుకోవాలి మేము అన్నప్పుడు స్వామి, మేము అంతటా ఉండలేదా అమ్మా అని స్వామి చెప్పారు. అంతా ఉన్నారు, కానీ నాకు మీ ఫోటో కావాలి అని ఆమె మొండి పట్టు పట్టడం జరిగింది. ఈ జయరామరాజు సుబ్బలక్ష్మమ్మకి పెదనాన్న అవుతారు. స్వామితో ఉండే పెద్దయ్య రాజు వాళ్ళు వీళ్ళ అమ్మకి చిన్నాయన వరుస అవుతాడు. వీళ్ళందరూ స్వామితో ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవారు. వీళ్ళంతా ఈమెని అరిచారు, నువ్వు కారు తీసుకొచ్చి నెల్లూరుకి తీసుకెళ్ళి స్వామిని ఫోటో తీయచ్చు, పెద్దవాళ్ళతో నీకు అలకలు తగువులు ఎందుకు అని అడిగారు. అయినా ఆమె మొండి పట్టుబట్టి 3 రోజులు అన్నం తినకుండా మొండికేసుకుంది. స్వామి ఇంకా చూడలేక పెద్దయ్య రాజు చేత అన్నం పంపించి, ఆమె తిన్నదాకా ఉండి నాకు వచ్చి ఆమె అన్నం తిన్నది అని చెప్పండి, అట్లాగే ఫోటో ఆమెకి ఇస్తామని చెప్పి రండి అని స్వామి పంపించడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరుకు వచ్చి స్వామి మై స్టూడియోలో ఫోటో తీయించుకొని ఆమెకు ఒక ఫోటో పంపించారని, ఆ ప్రతిరూపం, ఆ ఫోటో, ఆ తలపాగా చుట్టుకొని ఆ పంచకట్టు ఆ చొక్కాతో ఉన్న ఫోటో ప్రస్తుతం సమాధి మందిరం బయట ఉన్న వరండాలో ఉంది. ఇప్పుడు చూడవచ్చు. అద్భుతమైన ఆ ఫోటో, ఆ రూపం మనకి ఆ రోజు ఎలా ఉండేదో మనకు లభించడానికి ఈ భక్తురాలు కారణమైంది. ఇప్పుడు మన ఆత్మీయురాలైనటువంటి కొండూరు సుబ్బలక్ష్మ గారు, ఈమెకి 59 సంవత్సరాల వయసు. టీచర్లు మనకి చాలా మంది ఇక్కడ అతిథులుగా విచ్చేసి ఉన్నారు. వాళ్ళలో చాలా విస్పష్టంగా తమకు గుర్తున్న విషయాలని చెప్పిన వారిలో వేరొకరు. నాకు మొత్తం మీద బాగా నచ్చింది ఏంటంటే, అందరూ ఆస్తులు పంచుకుంటారు, భవనాలు పంచుకుంటారు, ఏదో ఇల్లో వాకిలి అన్నీ పంచుకుంటారు. ఈ అమ్మ వాళ్ళు ఏం పంచుకున్నారంటే స్వామి వేలిముద్రలు పంచుకున్నారు. స్వామివారు ఇచ్చిన వేలిముద్రల్ని ఈమె తమ్ముడు వీళ్ళు ఆస్తులు పంచుకున్నట్టు పంచుకుని, అవి కూడా అనంతము, అక్షయము, అవ్యయమైన సంపదను నాకు ప్రసాదించాయని ఈ తల్లి చెప్పుకున్నారు. అది నాకు చాలా సంతోషమైన సంఘటన అమ్మ విషయంలో. అమ్మ మాటల్లో అమ్మ అనుభూతుల్ని మరొకసారి విందాం. వెంకయ్య స్వామి సాధారణంగా ఫోటోలు ఇవి తీసుకోవడం ఇష్టపడేవారు కాదు. వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే, వెంకయ్య స్వామికి ఎందుకో ఆయన అందరికీ ఫోటోలు ఉన్నాయి, స్వామికి లేవు కదా, స్వామి ఫోటో తీయించుకోకపోతే నేను అన్నం తిన్నాను బిష్యూతో కూర్చుంది. పక్క నుండి వాళ్ళందరూ చెడదిట్టారు.
ఈమె కన్నా చెప్పకపోయి అంత పెద్దోళ్ళతో పెట్టుకుంటుంది ఈమె అని. స్వామి ఎంత దయగలవారంటే 3 రోజులు చూసి ఆయనే స్వయంగా అన్నం ఇప్పించి వీళ్ళ అమ్మకు పెట్టమని అని చెప్పి ఆమెను తినమని పంపించి వెంటనే ఆయన చొక్కా వేసుకొని అరచొక్కాలు వేసుకొని తల ఇది చేసుకొని దర్జాగా కూర్చొని మై స్టూడియో వాళ్ళని పిలిపించి 6 ఫోటోలు తీయించుకున్నారు. అట్లా స్వామి ఫోటో మనకి దక్కనిచ్చినటువంటి వాళ్ళ కుటుంబం వీళ్ళది. స్వామి సజీవంగా ఉన్నప్పుడు స్వామితో కలిసి నడవగలిగిన భాగ్యం మాకు దక్కింది. స్వామి తర్వాత మనం ఎవరిని చూడాలి? స్వామి ఉన్నప్పుడు ఎక్కడో ఒక ఊళ్ళో కనిపిస్తుంటారు. స్వామి ఎక్కడ ఉంటారు, ఏమవుతారు అనేది మనకు తెలియదు కదా. తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలి, నేను ఎక్కడ ఉంటానమ్మా అన్నారు. ఉండటం కాదు, మీ ఫోటో నాకు కావాలి. అప్పటికి అమ్మకి కూలి పని ₹1 ఇచ్చేవారు, తినడానికే లేదు మాకు. అప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళంతా నెల్లూరుకి వస్తావా, కారు తీసుకొని వచ్చి స్వామిని తీసుకుపోయి ఫోటో తీయించుకుందామని. తినడానికే లేనేమో, కారు తీసుకొని వచ్చి నెల్లూరు తీసుకొచ్చి ఫోటో తీసేంత ఇది లేదు. ఆమె చాలా మంది 3 రోజులు అన్నం లేదు. అది ఎవరి ద్వారానే స్వామికి తెలిసింది. అప్పుడు పెద్దయ్య రాజు గారిని పిలిచి భోజనం పంపించి తినేదాకా ఉండి నేను ఫోటో తీసుకోవడానికి ఒప్పుకున్నాను, భోజనం చేయకుంటే రావద్దు, పూర్తిగా భోజనం చేసేదాకా ఉండి వచ్చి నాకు చెప్పాలని చెప్పారు. అప్పుడు ఈ భోజనం చేసిన తర్వాత పోయి స్వామికి చెప్పారు. అది మై స్టూడియోలో తీశారు ఫోటోలు. అందులో ఒక ఫోటో మా ఇంటికి వచ్చింది, మా అమ్మగారు. అది హాఫ్ ఫోటో ఫోటో ఫస్ట్ ఫోటో మై స్టూడియోలో తీశారు స్వామి. ఆ విధంగా మాకు ఆయన అనుగ్రహం మాకు కలిగింది. స్వామిని ఆమె అడిగింది, స్వామి మీ ఫోటో ఒకటి ఉంటే మీరు ఎటు పడితే అటు తిరుగుతుంటారు, అప్పుడు మిమ్మల్ని చూసుకోవటానికి ఉంటుంది కదా అని. అందులో ప్రేమ ఉంది, భక్తి ఉంది. స్వామి అన్నారు, అమ్మ నేను అంతటా ఉన్నాను కదే అని. ఆ సంగతి మాకు తెలియదు కదా, అందుకని మీ ఫోటో ఒకటి మాకుంటే బాగుండు అని అడిగితే మొదట్లో సహజంగానే స్వామి దాన్ని పట్టించుకోలేదు. మెల్లగా ఆమె ఏం చేసిందంటే ఎట్లా అయినా స్వామివారి ఫోటో సంపాదించుకోవాలి అని భీష్మించు కూర్చుంది. ఏమని? ఆహారం తినకుండా ఉంది. ఆ విధంగా ఒక 2-3 రోజులు గడిచాయి. ఇది తెలిసినప్పుడు ఒక విషయం మనసుకు వస్తుంది. సాయిబాబా వారి చరిత్రలో దేశ్ముఖ్ అనే ఒక భక్తుడి తల్లి షిరిడి వచ్చి సాయిబాబా నాకు ఉపదేశం చెబితే తప్ప, నా చెవులో ఏదో మంత్రం ఊదితే తప్ప నేను భోంచేను, నేనేం అడగను, నేను అక్కడికి పోను అని కూర్చుంది. అప్పుడు బాబా పిలిచి ఆమెను, అమ్మ నా తల్లివి నువ్వు, నీ బిడ్డ నేను, ఇక్కడ కూర్చొని నేను ఈ అగ్ని ఎదుట ఏమాత్రం చెప్పేదంతా నిజమే, నాకు గురువు ఉన్నారు, ఆయన అపార దయామయుడు, నా చెవులో ఏ మంత్రం ఊదలేదు, నేను ఇప్పుడు ఎట్లా ఊదేది అని ఆమెను ఓదార్పు చెప్పి ఆమెకు ఆహారం ఇచ్చి ఆదరించారు. సరిగా అదే రీతిలో మనకు ఇక్కడ సుబ్బలక్ష్మి వాళ్ళమ్మ కూడా భీష్మించు కూర్చుంటే అప్పుడు స్వామి అన్నం పంపించారు. ఆవిడ తినదు, అక్కడే ఉండి ఆవిడ అన్నం తిన్న తర్వాత నేను ఫోటో తీయించుకుంటానని చెప్పు అని. ఆ రోజుల్లో వాళ్ళకే కుటుంబం గడవటం కష్టంగా ఉన్నా ఆమె మాత్రం ఎట్లయినా ఫోటో కావాలని భీష్మించుకుంటే ఆ చుట్టూండే పెద్దలు అన్నారు, ఇప్పుడు ఇక్కడి నుంచి స్వామిని అక్కడికి తీసుకుపోయేదలా స్టూడియోలు ఉండేది నెల్లూరులో. కానీ ఏది ఏమైనా ఆ పెద్ద పట్టుదల గెలిచి స్వామి నెల్లూరు ట్రంక్ రోడ్లో ఉండే మై స్టూడియోకి వచ్చారు. ఆ స్టూడియోలో ఆయన పల్లెటూరు ఉత్తముడైన రైతు ఎలా ఉంటాడో ఆ విధంగా మనకు ఒక ఫోటోను దిగి మనందరికీ అందించారు. ఒక భక్తురాలి గుండెలో ఉండే భక్తి కదలికయే
మనకు ఆ ఫోటోను అందించింది. అది స్వామి కృపకు, దయకు, కరుణకు నిదర్శనమైంది. ఈ సంఘటనలు విన్నప్పుడు ఒకటి సంతోషం కలుగుతుంది. స్వామి ఎంత దయామయుడో, ఎంతగా భక్తుల కోసం తనను తాను తగ్గి వచ్చి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారో మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం, సరే ఇవన్నీ బాగున్నాయి, స్వామి మనని అనుగ్రహించినటువంటి రీతులు ఉన్నాయి. అదేమిటంటే మీరు చూశారు కదా శ్రీ స్వామి సచ్చరిత్ర చివరిలో మనం ఒక ఫోటో వేసుకొని ఉన్నాం. ఆ ఫోటోలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు, వెంకయ్య స్వామి వారు ఇప్పుడున్నటువంటి సమాధి మందిర ప్రారంభోత్సవం రోజున అక్కడ ఏ విధంగా జరిగిందో ఆ సంఘటన ఉంది. ఆ రోజు తీసిన ఫోటోలని స్వామిని చాలా దగ్గరగా సూక్ష్మంగా మనం తీసుకోగలిగాం. స్వామి ఒక్కడో అతిలోకంలో ఉన్నట్టుండేవారు. మిలమిల మెరిచే కళ్ళు ఉండేవి. ఆయన చూడగానే ఒక పరమాద్భుతమైన రీతిలో ఉండేవారు. ఆయన చుట్టూ మన అంతరంగానికి మాత్రమే అర్థమయ్యేటువంటి తపోపరిమళం మనస్సుకు లభించేది. ఏది ఏమైనా స్వామివారిని ఆ విధంగా మనం కొన్ని మంచి ఫోటోలు తీసుకోగలిగాం. ఈనాడు మనం వాటిని చూసినప్పుడల్లా ఆయన కృపను, కరుణను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా స్వామి యొక్క దగ్గరగా వారి చూపు ఎలా ఉండేదో ఇలాంటివి కూడా మనం జాగ్రత్తగా కొన్ని ఫొటోస్ తీసుకోవటం జరిగింది. ఆయన చాలా సహజంగా ఉండేవారు. స్వామికి ఇప్పుడు ఉండేటువంటి ఫోటోలన్నీ కూడా అప్పుడొకటి తీసినవి. వాటన్నిటి ద్వారా మనం మనదైన శైలిలో వారిని ఒక ప్రత్యేకమైన రీతిలో మన ఈ పుస్తకాల్లో వాటిలో ఉన్నారు కదా, వాటిలాగే స్వామి ఉండేవారు. ఆ ఫోటోలు చూసిన వారు, స్వామిని చూసిన వాళ్ళు ఒక మాట చెప్పారు, అంతా స్వామి ఇలాగే మా ఊరు వచ్చినప్పుడు మేము చూసినప్పుడు ఉన్నారు అని. కాబట్టి ప్రస్తుతం ఉండే ఫోటోలు ఆనాటి స్వామికి సరిగ్గా స్మరించుకోవటానికి తగిన రీతిలో ఉన్నాయని మనం నమ్మవచ్చు. నిజంగా స్వామి లాంటి వారు హృదయవాసులు. మన హృదయంలో అనన్య భక్తితో స్మరిస్తే వారి చిన్మయ సాకారమైనటువంటి ఒక రూప ప్రతీతి కలుగుతుంది. నారాయణ ఆది నారాయణ ఓ